యారాలకి పిల్లలు పుట్టకపోయేసరికి మా అత్త ఒక కొత్త దారి వెతికింది అని అంటోంది శిరీష. అసలు ఆ కొత్త దారి ఏంటి, తనకి ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. మేము 2 ఇయర్స్ బాగానే ఉన్నాం. తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా ఆయన, మా బావగారు, వాళ్ళ వైఫ్, మా అత్తగారు. జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ మేడం. అది పట్టించుకోవడం అంటే ఏంటి? ఇంటికే రాడా? నన్ను పాపను చూసుకోడు, అసలు గదిలో ఉండడు, మా గదిలోకే రాడు అసలు. ఓకే. ఇట్లా వచ్చినా ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండి వెళ్ళిపోతున్నాడు. మరి అంతకంటే ఏముంటారమ్మా ఒకే రూమ్ లో ఏముంటారు? మాట్లాడాడు మేడం, పక్కలో కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా, ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా లేడీస్తోనే మాట్లాడుతున్నాను. నాకు డౌట్ వచ్చింది మేడం. తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడెవరు? మా అత్తయ్య, మా ఆయన. ఆ. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్. మీకు ఆల్రెడీ వంశార్గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పాప పుట్టింది, అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. పిల్లలు పుట్టరని డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. IVF IUI ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు. ఇంకా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. నీకు తెలుసా ఆ విషయం శిరీష? ఎలా తెలిసింది? తెలీదు నాకు. ఒకరోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడలు గదిలోకి. ఏం చూసావు నువ్వు? ఏం చూసానంటే ఇద్దరు. నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒకరోజు ఫోన్ పెట్టాను నేను, ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడలు గది. ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. వాయిసా? వీడియో పెట్టాను సార్. వీడియో పెట్టావు? వీడియోనే పెట్టాను, లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు 1 గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసి ఉన్నారు. ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పింది ఆమె. మనుషులా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? నీ మొగుడేనా ఇంతకు వాడు? గాడిదే. వాడిని మధ్యలో వేసుకుంటావు. ఇక్కడ స్టోరీ అడుగు, ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. ఆయనకి పిల్లలు పుట్టారంట, ఆయన వదిలేస్తా అన్నాడు. ఇలా చేయకపోతే తీసుకొచ్చారు మధ్యలో. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉండనున్నారు. అది మీ అత్తయ్యని అడుగు. అది అత్తయ్యని అడగంటే నేను బువ్వ పెట్టి వీక్నెస్ అత్తని అడగంటే అది వండుకోండి అంటే నాకు లాగొస్తే ఇలా నాకు ఫుడ్ లేదు, నాకు చెప్పాలి కదా. కానుండి నాకు ఆయన మీదే ఉంది. ఇప్పటికీ ఉందా? మా ఆయన చూసినా ఏం మాట్లాడు. డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని? డాక్టర్ ఏం చెప్పలేదండి. మరి మేము ఫ్యామిలీ ఈ ఐడియా ఎవరికి వచ్చింది? మేమంతా డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి. కాదు, ఇదేదో పెద్ద మీరు అందరూ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే టెక్స్ట్ బుక్ లో 3వ ప్రొసీజర్ ఇదే అండి, తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీ మదర్ చెప్పడం ఓకే, ఆవిడకి తలకాయ లేదు మెడకాయ మీద. మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, ఇక్కడ శిరీష ఒక చిన్న ప్రాబ్లంతో రావడం అనేది జరిగిందనమాట. సో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, తనకి ఎలాంటి సొల్యూషన్ కావాలనేది కనుక్కోవడానికి ఇక్కడ వరకు వచ్చింది. సో తన ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి శిరీష గారు. నమస్కారం మేడం. నమస్తే. మీ పక్కన ఎవరు? తోడికోడలు. మీ తోడికోడలు. ఓకే. అంటే మీరిద్దరు ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములు చేసుకున్నారా? అచ్చా, చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి? మేము హైదరాబాదే మేడం, లోకల్. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లో హౌస్ వైఫ్ మేడం. ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందండి? 5 ఇయర్స్ అవుతుంది మేడం. 5 ఇయర్స్ అవుతుంది. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజే మేడం. ఓకే. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? నాకు మా ఆయనకు కొంచెం సమస్య ఉంది మేడం. 5 ఇయర్స్లో 2 ఇయర్స్ తర్వాత ఒక పాప పుట్టింది. ఓకే. మేము 2 ఇయర్స్ బాగానే ఉన్నాం. తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు, పాపను చూసుకోవడం లేదు. అసలు మాకు ఏమన్నా బట్టలు కావాలన్నా, ఇంట్లో ఫుడ్ కావాలన్నా, దేనికి అసలు పట్టించుకోవడం. ఎంతసేపు
అక్కడ అక్కడ బయట తిరగడం, బయట వాళ్ళని చూసుకోవడం ఇలాంటివే జరుగుతున్నాయి. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా ఆయన, మా బావగారు, వాళ్ళ వైఫ్, మా అత్తగారు. ఓ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ మేడం. ఇంకా 2 years బాగానే ఉన్నాం. తర్వాత ఏమైందో తెలియదు, మా ఆయనలో మొత్తం మార్పు వచ్చేసింది. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ బావగారు ఏం చేస్తారు? మా హస్బెండ్ కార్ డ్రైవర్ మేడం. మీ బావగారు ఏం చేస్తారమ్మా? బట్టల షాప్లో పనిచేస్తాడు మేడం. ఇంకా ఆయన నన్ను ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు మేడం. అసలు మా అత్తగారికి చెప్తే తను కూడా ఇంట్లోకి పట్టించుకోవట్లేదు. ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా లేదా? నాకేమి ఇవ్వరు అసలు. నన్ను అసలు ఏం ఇల్లంతా మెయింటెనెన్స్ జాయింట్ పట్టించుకోవట్లేదు. మీద కాబట్టి కవర్ అవుతుంది. కవర్ అవుతుంది అంతే. అది జాయింట్ పట్టించుకోవడం అంటే ఏంటి? ఇంటికే రాడా? ఇంటికి వస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, నన్ను పాపను చూసుకోడు, అసలు గదిలో ఉండడు, మా గదిలోకే రాడు అసలు. ఓకే. ఇట్లా వచ్చినా ఒక 1 hour 2 hours ఉండి వెళ్ళిపోతున్నాడు. మరి అంతకంటే ఏముంటారమ్మా ఒకే రూమ్ లో ఏముంటారు? అంటే పాపకి ఏదైనా జ్వరం వచ్చినా, నాకేదైనా జ్వరం వచ్చినా హాల్లో కొంచెం చూసుకోవాలి. కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకో. మాట్లాడాడు మేడం, పక్కలో కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా, ఫోన్ వస్తుంది, నేను ఫోన్ లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను. నాకు డౌట్ వచ్చింది మేడం. ఈ మధ్యలో ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోపోవడం కాదు, లేడీస్ తో ఎవరితోనైనా మాట్లాడుతున్నాడేమో, రిపీటెడ్ గా ఫోన్ లో ఉంటున్నాడని, అంతేనా? ఓకే. కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు ఈ మధ్యలో. మీ తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడెవరు? ఆమె తోటికోడలు సార్. ఎందుకు వచ్చారు ఆవిడతో? ఎందుకు వచ్చామంటే ఆమెది కూడా ఉంది సార్ కొంచెం ఇద్దరు చెప్పడం. ఒక మాట అనుకొని టీవీ షోని కాంటాక్ట్ అయ్యారా? అవును మేడం. ఏమా నీ ప్రాబ్లం ఏంటమ్మా? నా ప్రాబ్లం ఏం లేదండి. మా అత్తయ్య కొంచెం మా గట్టిగా ఆయన మాట్లాడాలి. మా ఆయన ఆ. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్. ఆర్ని. అమ్మ మీకు ఆడపిల్ల మగపిల్లడా? నాకు ఆడపిల్ల మేడం. మీకు ఆల్రెడీ వంశార్గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పాప పుట్టింది, అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మాటలు మా నోటి ద్వారా కాదు, నువ్వు వివరించి చెప్పమ్మా. ఏమంది మీ అత్తగారు? ఏమంది? నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, ప్రెగ్నెన్సీ రావడం లేదు, వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు. అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టరని డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. IVF IUI ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు. ఇంకా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. కాదమ్మా, ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టరా? నీకు పిల్లలు పుట్టరా ఇంకా? పుట్టారు. ఎందుకని? ఏమో గర్భసంచి తీసేశారు మేడం. డెలివరీ టైంలో ప్రాబ్లం. ఏమా మీరు చెప్తున్నది నిజమేనా? చాలా పెద్ద ఎలిగేషన్ ఈ జనరేషన్ లో అది. నిజమే మేడం, నిజమే సార్. నిజమే సార్. ఏమైందంటే వీరు ఒక రోజు నీకు తెలుసా విషయం శిరీష? ఎలా తెలిసింది? తెలీదు నాకు. ఒకరోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడలు గదిలోకి. కాదు, ఆవిడ ఫోర్స్ చేయడం వేరు, ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు? నాకు తెలియదు. నేను నీకు తెలిసిన తెలీదు? తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను నేను. ఏం తెలిసిన తర్వాత అమ్మా? వీళ్ళిద్దరికి అక్ర సంబంధం ఏం ఉంది. చూసావు నువ్వు? ఏం చూసానంటే ఇద్దరు, నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను. నాకు ఇది ఎంతకాలం క్రితం ఇదంతా? ఒక 6 months నుంచి జరుగుతుంది సార్. 6 months బట్టి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు? నేను ఒక 3 days కింద చూసాను సార్. ఫస్ట్ టైం. రన్నింగ్ స్టోరీ మాత్రం 6 months. ఆ. ఓకే, చెప్పమ్మా. ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, నాకు ఎత్తేస్తారు. నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో, ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడలు గదిలో. ఆవిడని అడిగావా నువ్వు? ఆమెను అడగలేదు. అడగలే, ఎవరిని అడగలే, నీకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. మా ఆయనను అడిగాను, అడిగితే లేదు అలాంటిది ఏం లేదు, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరే సరేలే అని చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. వీడియో వాయిసా? వీడియో పెట్టాను సార్. వీడియో పెట్టావు? వీడియోనే పెట్టాను, లైవ్. లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు 1 గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.